హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి మనకి ఇంకా ఏదైతే మార్చి నెలకు సంబంధించి హాల్ టికెట్లు అయితే ఇంటర్నెట్‌లోకి అయితే రాదు ఫ్రెండ్స్. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట. మనకి తెలంగాణకు సంబంధించి ఎప్పుడు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏదైతే మార్చ్‌లో జరగబోయే హాల్ టికెట్స్ అనేవి. సో ఆల్రెడీ మనకి ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి కూడా మనకి ప్రీవియస్‌గా మన ఏదైతే కాలేజ్ లాగిన్స్ ఉన్నాయో సో కాలేజ్ లాగిన్‌కి అయితే ప్రిన్సిపల్ లాగిన్‌కి అయితే వస్తాయండి. సో మీరు అక్కడికైతే వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్‌కి ఏంటంటే అమౌంట్ అయితే పే చేయలేక అంటే కాలేజ్ ఫీజ్ పే చేయలేక చాలా ఇబ్బందులైతే పడుతున్నారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మాత్రం సో వాళ్ళైతే ఇంకా హాల్ టికెట్ అయితే తీసుకోలేదు. బట్ వాళ్ళేంటంటే ఎప్పుడు ఇంటర్నెట్‌లో హాల్ టికెట్ వస్తుందని చెప్పేసి అయితే వెయిట్ చేస్తారు. చూసినట్లయితే ఈ హాల్ టికెట్స్ ఏంటి ఏవైతే మనకి ఇంటర్నెట్‌లోకి వచ్చిన హాల్ టికెట్స్ లేకపోతే మనకి వెబ్‌సైట్‌లో వచ్చిన హాల్ టికెట్స్ అనేవి ఎటువంటి స్టాంప్స్ అయిన అవసరం లేకుండా కూడా మనం ఎగ్జామ్ సెంటర్‌కైతే పట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మరి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడొస్తాయని చెప్పేసి అయితే చాలా మందయితే క్వెషన్ అయితే అడుగుతున్నారనమాట. సో దీనికి సంబంధించి ఏదైనా అనుకున్నట్లయితే మనకి నిన్న ఈవినింగ్ అయితే హాల్ టికెట్స్ అయితే వస్తాయని చెప్పేసి అయితే అప్డేట్ అయితే వచ్చింది. బట్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. వెబ్‌సైట్ అనేది ఇంకా అండర్ మెయింటెనెన్స్‌లో అయితే ఉంది. సో, ఇక్కడ మనకి లింక్ ఏదో ప్రొవైడ్ చేస్తారు గానీ అది టెక్స్ట్ ఫార్మాట్‌లో ఏదో పెట్టారన్నమాట. సో, లింక్ లాగైతే ప్రొవైడ్ చేయాలి చూసుకున్నట్లయితే డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ ఐపీ మార్చ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు గానీ వాటినైతే మాత్రం యాక్టివేట్ చేయలేదన్నమాట లింక్‌నైతే మాత్రం. సో, ఆ లింక్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారు డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో, మనకి నిన్నైతే డిలే అయితే అయింది గానీ, మనకి ఇవాళ ఈవినింగ్ గానివ్వండి, లేకపోతే రేపు మార్నింగ్ కల్లా కూడా ఈ తెలంగాణకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించి. మీరప్పుడే ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లోని. సో, అలాగే దాంతో పాటు మీదైతే వాట్సాప్ నంబర్ ఉందో, వాట్సాప్ నంబర్ కూడా విద్యార్థుల యొక్క ఫోను నంబర్ కూడా సెండ్ చేయడం జరుగుతుందనమాట అని చెప్పేసి విద్యాశాఖ అయితే మనకు తెలియజేయడం జరిగిందనమాట. సో, దీనితో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్‌లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేసినట్లయితే చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్‌సైట్. సో, మనకి ఈ ఎథిక్స్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా కిందన యాక్టివేట్ అవుతుందన్నమాట డౌన్‌లోడ్ హాల్ టికెట్ దగ్గర. సో, సో, ఈ విధంగా అయితే ఇక్కడికొచ్చిన తర్వాత మీరిక్కడ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఐపీ ఏదైతే మార్చ్ ఎగ్జామినేషన్స్ లేకపోతే ఫైనల్ ఎగ్జామినేషన్స్ సంబంధించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అయితే అవుతాయి. బట్ ప్రెజెంట్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. వన్స్ యాక్టివేట్ అయిపోయిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను దానికి సంబంధించి. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా దానికి సంబంధించి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, డైరెక్ట్‌గా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో, డౌన్‌లోడ్ లింక్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో, ఏదైనప్పటికి కూడా మనకి ఇవాళ ఈవినింగ్ అండ్ రేపు మార్నింగ్ అని ఖచ్చితంగా రిలీజ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ 10 డేస్ నుంచి కూడా సో, హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది తప్పిస్తే, హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. మనకి ఖచ్చితంగా కూడా ఇంకో రేపు మార్నింగ్ లేకపోతే రేపు ఆఫ్టర్‌నూన్ కల్లా ఖచ్చితంగా మనకి వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ చేస్తారు. సో, ఇది మనకి తెలంగాణ హాల్ టికెట్స్ సంబంధించి అప్డేటు. అలాగే మన తెలంగాణ ఇంటర్వ్యూకి సంబంధించి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్వ్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.